మందు సిగరెట్లు తాక్కండి, పోతారు. జాగ్రత్త. ఏ అబ్బాయినా ముందు లాయల్గానే ఉంటాడు. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, కానీ వాడి లైఫ్లో ఒక్కొక్క అమ్మాయి వస్తుంది. అరే కార్తీక్, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, దానివల్ల వాడి లైఫ్ తలకిందులైపోతుంది. రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడు. రే రిందారా? చూశాను రా. చూసావా? రే వేరే వాడికి వెళ్తున్నారు బైక్లో, ఏమనవా? వెళ్ళని అంటానికి ఇంకేం లేదు. అర్థం కాలేదురా. ఇంకెన్ని రోజులు రా ఇలా వన్ సైడ్ ఎఫర్ట్స్ పెట్టాలి? ప్రతిదీ నేనే చేయాలా? ప్రతిసారి అదేదో ఒకటి చేయడం, ఎవరితోనో వెళ్ళటం, నేను వెళ్ళి బ్రతిమాలుకోవడం అవసరం రా నాకు ఇవన్నీ? వద్దు, నాకు ఇంకొద్దురా. ఇన్ని రోజులు దాన్ని ప్రేమిస్తున్నాను అని నేను అనుకున్నాను రా, కానీ ప్రేమిస్తున్నాను అనే భ్రమలో ఉన్నానని ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? బ్రేకప్. బ్రేకప్పా? బ్రేకప్ ఏంట్రా? అయినా తప్పు దాంది కాదురా, నాది. నేను ప్రేమించాను కదా అని అది నాకు నచ్చినట్టు ఉండాలి, నాలా ఉండాలి అని అనుకోవడం నాది తప్పు. అయినా ఎంతసేపు నేనే ప్రేమించాలారా? తన వైపు నుంచి ఏముండదా? వద్దు, నా వల్ల కాదు. ఇప్పుడు చూడు, ఆడెవరితో వెళ్ళింది కదా, ఆ డ్రాప్ చేయంగానే నా దగ్గరికి వచ్చేసి, కార్తిక్ ఇందాక నువ్వు నన్ను చూసావు కదా, వాడితో నన్ను చూసి ఏం అనలేదు అంటే నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా, నన్ను ప్రేమించట్లేదా అని చెప్పి ఓ సీన్ క్రియేట్ చేస్తుంది. అంటే అది నాకు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు నటించేస్తుంది. అది చూసి నేను మళ్ళీ కరిగిపోవాలి. నా వల్ల కాదురా. ఏమైందిరా? మేలేగో అన్నావు, ఏమైపోయిందిరా నీ మేలేగో అంతా? ఈ మేలీగోలు ఏమీ ఉండవురా, వేస్ట్. ఏరా, ఒక్క మగాడి లైఫ్ సంకనాకి పోవాలంటే ఒక్క అమ్మాయి చాలు కదరా? అంతేరా. ఈవేళ రేపు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడు కాదురా, వదిలించేసుకునేవాడే గొప్పోడు. ఇలాంటి వాళ్ళకి ఇంతేరా. పద. బైక్ సర్వీసింగ్ ఇవ్వాలరా, చాలా రోజులైంది ఇప్పటికే. కార్తీక్, చూడరా దీని యాక్టింగ్ ఏంటి? ఇందాక నన్ను చూసావు కదా, మరి చూసి ఎందుకు పిలవలేదు? అంటే నేను ఎవరితో పోయినా నీకు సంబంధం లేదా? ఏంటి ఇగ్నోర్ చేస్తున్నావా? నువ్వు నన్ను లవ్ చేయట్లేదు. చూసావా? ఎలారా? దీన్ని నేను ప్రేమించలేదురా, పైనుంచి కింద వరకు చదివా. ఓ, ఏమన్నారా? యాస్టీజ్గా చెప్పింది కదా. డిట్టో. ఇప్పుడు నేను తప్పు, అంతే కదా? అంతే. అది కాదు కార్తీక్. అర్థమైందా సాయి? ఇప్పుడు నేనేమంటానంటే, మనం ప్రేమించేటప్పుడు ఎలాంటి అమ్మాయిని ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి, తను ఎలా ఉండాలి, ఆ అమ్మాయి ఎవరు, కార్తీక్ ఎలాంటిది. ఏయ్ బృందా, ఆగు బృందా, చెప్తున్నాను కదా సాయికి. అంటే లవ్లో ఎలా ఉండాలి, ఎలా లవ్ చేయాలి, ఓకేనా? అర్థమైందా? ఎవరితో ఉంది, ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, పద్ధతిగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఓకేనా? అర్థమైందా సాయి? సాయికి సజెషన్స్ ఇస్తున్నా, అంటే వాడికి తెలియాలి, లేకపోతే నాలా అయిపోతాడు కదా మావా, పిచ్చోడ్లాగా నీ వెంట తిరుగుతూ. విను, ఓకేనా? అర్థమైందా సాయి? ఎలా ఉండాలి? కార్తీక్, నేను చెప్పేది మ్యాటర్ సీరియస్ అయిపోతుందిరా.
అందరికీ తెలియాలి ఎవరిని ప్రేమిస్తున్నావు, అది ఎవరు. నీకు ఎన్నిసార్లు చెప్పాను స్మోక్ చేయకని? ఆ? నేను తీసేస్తామా? సిగరెట్ తీ. మర్యాదగా సిగరెట్ తీ. రే తీ. పెట్టు. అబ్బాయిలందరికీ మనం ఎలాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నాం అనేది తెలియాలి, ఓకేనా సాయి? అది ఈ రోజు నుంచి నువ్వు ఎవరితో వెళ్తున్నావో ఏమైపోతున్నావో నాకు అనవసరం. హలో కార్తీక్, ఆ, అది ఫ్రెండ్స్ పబ్కి పిలిచారు. అంటే నీకు ఫోటో పంపించాను, అది ఆ డ్రెస్ వేసుకెళ్ళనా? నీ ఇష్టం, నీకేది కావాలో అది వేసుకొని వెళ్ళు. అదేంటి నాకెందుకు? ప్రతిసారి నేను పబ్కి వెళ్ళినప్పుడు షార్ట్లు వేసుకోకు, నీళ్ళని తీసుకొని చెప్తావు కదా, మరి ఇప్పుడేంటి ఇలా? అదొకప్పుడు బృందా. ఇప్పుడు నువ్వేం వేసుకున్నా, ఎవరితో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నాకే ప్రాబ్లం లేదు, ఓకే? టాడా. చేసేవన్నీ లంగా పనులు, మళ్ళీ దీనికి జాగ్రత్త పడు. ఇదో కర్తే. హలో. హలో కార్తీక్. చెప్పు. అదే నేను బయటకు వెళ్తున్నా. వెళ్ళు, దానికి నా పర్మిషన్ ఎందుకు? వెళ్ళునా? అదేంటి, నార్మల్గా బయటకు వెళ్తున్నా అని చెప్తే జాగ్రత్తలు చెప్పేవాడి కదా, ఇప్పుడు చెప్పవా? చేసేవన్నీ లంగా పనులు, మళ్ళీ జాగ్రత్తలు ఒకటి. జాగ్రత్తలా? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళు, ఎక్కువ రైట్ సైడ్ రాకు, బల్లి ఇటు అటు అవుతూ ఉంటాయి. ఎవరైనా బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తే తినమాకు, మొత్తమంది కలిపి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసేస్తున్నారంట. జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? ఆపు, అనవసరంగా కాల్ చేశాను. జాగ్రత్తలు అంట బొంగులోది, నేనేదో చెప్తే విన్నట్టు. కాల్ చేయట్లేదేంటి? మళ్ళీ చేద్దాం. లైఫ్ అంటే అంతే బృందా. నువ్వు ఫేక్గా ఉన్న రోజులు నీ చుట్టూ చాలామంది ఉంటారు, ఊరికే అటెన్షన్స్ ఇస్తారు. ఐ లవ్ యూ కార్తీక్. ఐ లవ్ యూ టూ బృందా. ఫైల్ సెండ్ చేయండి, మాట్లాడిస్తాను నేను. ఖచ్చితంగా. సెండ్ చేసామనండి. ఏమైంది వృందా?
కార్తిక్ ఎక్కడా? అది వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. కాల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు, మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు. అసలు ఎక్కడున్నాడు? బృందా, ఇక్కడ చెప్తా విను. వాడు ఎక్కడున్నా ఎలా ఉన్నా బాగానే ఉంటాడు, ఓకేనా? మళ్ళీ నువ్వు వాడి లైఫ్లోకి వచ్చి వాడిని డిస్టర్బ్ చేయమాకు, అర్థం చేసుకో. మహా అయితే కొన్ని రోజులు ఏడుస్తాడేమో, కానీ సెట్ అవుతాడు. ప్లీజ్. అసలు నేనేం తప్పు చేశానని? నువ్వేం చేసావా? ఎప్పుడైనా వాడి ప్రేమను గుర్తించావా? నీ మంచి కోరుకోవడం వాడు తప్ప? ఒక్కసారి గుర్తించుకో, వాడు మీ రిలేషన్షిప్లో ఎంత ఎఫెక్ట్ పెట్టాడో. వాడు మేలుగు పక్కన పెట్టి నీ కాళ్ళ మీద పడ్డాడే. ఎందుకు? నిన్ను ప్రేమించాడు కాబట్టి. వాడు ఇంకెన్ని చేయాలి బృందా? తిట్టాడు, చెప్పాడు, అరిచాడు, ఇప్పుడు ఏడుస్తున్నాడు. ఒక్కసారి సాయి, కార్తిక్. బృందా, వాడు నేను కలిస్తే వాడు ఎక్కడ నేను మాయలో పడిపోయి మళ్ళీ పిచ్చాడు అవుతాడు, భయం వేస్తుంది నాకు. ఒక్కసారి ప్లీజ్. ప్లీజ్ బృందా. ఏమైంది బృందా? రియాలిటీకి వచ్చేసరికి ఒంటరిదానం అయిపోయావా? కార్తిక్, నిన్నెలా అడగాలో నాకు అర్థం కావట్లేదు. ఒక్క ఛాన్స్ ఇస్తావా? నేను నిన్ను ఎప్పుడు వదిలేసాను బృందా? నాకు తెలుసు కార్తిక్, నేను లేకపోతే నువ్వు అస్సలు ఉండలేవని. అంతా అయిపోయిందా కార్తిక్? అంటే మనిద్దరికి బ్రేకప్ అయిపోయినట్టేనా? అదెప్పుడో అయిపోయింది బృందా, నువ్వే ఎక్కువగా ఊహించుకుంటున్నావు. అయినా ఇంతలా ఎలా మారిపోయావురా? నన్నిలా మార్చేసింది నువ్వే బృందా. మర్చిపోయావా నువ్వు చేసినవన్నీ? ఎంత ఎఫర్ట్ పెట్టాను నీకోసం. అయినా నేనేం చేసినా ప్రేమతో భరిస్తావనుకున్నా. ఎదుటివారికి నచ్చినట్టు ఉండనీయడమే కదా ప్రేమంటే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటే మరి నేనెందుకే? నీకెలా చెప్పు? నాకు నచ్చినట్టు కూడా ఉండాలి కదా, అదే ప్రేమ అంటే. ప్రేమంటే ఏంటి కార్తిక్? ప్రేమలో స్వేచ్ఛ ఉంటుంది, కొంచెం ఫ్రీడమ్ కోరుకోవడం తప్ప. కొంచెం ఫ్రీడమ్ కావాలి నాకు. మొత్తం తీసుకో, వెళ్ళు, వదిలేస్తున్నా నేను. నువ్వెప్పటికీ నన్ను అర్థం చేసుకో. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా బృందా? చెప్పు. అర్థం చేసుకోకుండా ఇంత దూరం వచ్చిందా? ఇంత దూరం రాలేదు, నేను తీసుకొచ్చా. ఎందుకంటే నేను ప్రేమించాను కాబట్టి. నీ కాళ్ళ మీద పడ్డా. నేను ప్రేమించాను కాబట్టి. నువ్వు ఎవరితో తిరిగినా భరించాను, ఎందుకంటే నేను ప్రేమించాను కాబట్టి.
అర్థమైందా? నీకు అర్థం కాదు బృంద. ఇప్పుడు నన్ను వదిలేస్తున్నావా కార్తీక్? నేను ఆల్రెడీ వదిలేసా బృంద. నువ్వే పట్టుకోవడానికి ట్రై చేస్తున్నావు. అసలు వదిలేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది? బృంద, అసలు నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమించనే లేదే. ప్రేమించానని అనుకున్నావంతే. ఎప్పుడైనా నా మీద నిజంగా ప్రేమ కలిగితే నిజంగా అప్పుడు రా, ఓకేనా? బాయ్. వెళ్ళిపో బృంద, వెళ్ళి స్వేచ్ఛగా బతుకు. ప్రేమ అనేది ఒక భ్రమ. అర్థం చేసుకుంటే సరే, లేకపోతే మీ కర్మ. నేనేం చేసినా ప్రేమతో భరిస్తావనుకున్నా. అంటే మనిద్దరికి బ్రేకప్ అయిపోయినట్టేనా? అదెప్పుడో అయిపోయింది కదా. నువ్వే ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నన్ను ఇలా మార్చేసింది నువ్వే బృందా. కార్తిక్ వర్సెస్ లేడీస్. నువ్వు ఎప్పుడు జాబ్ తెచ్చుకుంటావు? ఆల్రెడీ ట్రయల్స్ లోనే ఉన్నాను కదా. అసలు నీకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? మా కాలంలో ఇలాంటి ప్రేమ లేదురా. ఇది 2025. మా కాలంలో అలాగా ఇలాగా. ఈ కాలంకి వచ్చి చూడు తెలుస్తుంది ఏంటో. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఇంటర్వ్యూ నుంచి వస్తున్నా. ఒరే 5 ఎంతరా? లెక్కెట్టకు, తెల్లారిపోద్ది. జస్ట్ ఒక రౌండ్ లో మిస్ అయిపోయాను. రా పోయిందే. ఒక్కరోజు నాతో పాటు బయట తిరిగి చూడు, అప్పుడు అర్థం అవుద్ది. సరే అయితే ఉంటా.